అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎన్ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్. ఈ రోజు నేను చెప్పబోయే విషయము కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ముఖ్యంగా మీ కలల ఇంటిని మా ఇంటిగా అంటే నా ఇంటిగా భావించే వ్యక్తిగా మీకు ఈ విషయం చెప్తాను. ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే మా విఎన్ కన్‌స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్‌లో ఒక విషయం మాత్రం ఎప్పటికీ మారదు. అదేంటంటే తక్కువ బడ్జెట్ మాట్లాడుకొని చీప్ క్వాలిటీతో ఇల్లు కట్టియడం అనేది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ఒక ఇల్లు అనేది వస్తువు కాదు. ఒక కుటుంబం జీవితాంతం కష్టపడి నెరవేర్చుకునే ఒక కళ. అలాంటి కళని కొంతమంది 10 సంవత్సరాలు కష్టపడతారు. కొంతమంది 20 సంవత్సరాలు కష్టపడతారు. ఇంకొంతమంది ఈఎంఐల బేస్ మీద కూడా ఇల్లు కట్టుకుంటారు. అలాంటి ఇంటిని కేవలం కొన్ని లక్షలు ఆదా చేయాలని ఉద్దేశంతో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి క్వాలిటీ లేని వర్క్ అనేది మేము చేయము. ఈ రోజుల్లో నేను గమనిస్తున్న విషయం ఏంటంటే దాదాపు 80-90% మంది అనేది వారి యొక్క ఇల్లుని కట్టుకునే ముందు ఎవరైతే కాంట్రాక్ట్ ఉంటారో ఆ కాంట్రాక్టర్ని కానీ లేదంటే ఇంకెవరైనా బిల్డర్ని కానీ వారు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే మా ఇల్లు ఎంత తక్కువలో కట్టిస్తావు అని అడుగుతున్నారు. లేదంటే కొంతమందిని అడిగి ఎవరైతే తక్కువ ప్రైస్ ఇచ్చారో వారితో మాత్రమే ఇల్లు కట్టించుకోవడం జరుగుతుంది. అలాంటి పని మీరు చేస్తే మీకు అనేది మీ ఇంటికి అనేది నష్టమే జరుగుతుంది తప్పితే లాభం ఎలాంటిది ఉండదు. నేను ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఇలానే అడిగారు. తర్వాత నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, క్వాలిటీ మిస్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నన్ను అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే అడుగుతారు. అదేంటంటే సార్ మా ఇంటికి ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయిస్తారు, ఎలాంటి క్వాలిటీ వాడతారు, ఎలాంటి సిమెంట్ వాడతారు, ఎలాంటి స్టీల్ వాడతారు, స్ట్రక్చరల్ డ్రాయింగ్ ఏమైనా వేస్తారా, మా ఇంటికి వారంటీలు గ్యారంటీలు ఏమైనా ఇస్తారా, మా ఇల్లు ఎన్ని సంవత్సరాలు నిలబడే విధంగా కడతారు అని మాత్రం అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఎవరైతే తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టిస్తున్నారో వారు చేసే చిన్న మిస్టేక్స్ లేదా పెద్ద మిస్టేక్స్ అయినా ఏంటంటే మీకు ఫౌండేషన్స్ దగ్గర ఫుటింగ్స్, కాలాలు, బీమ్స్ దగ్గర మీకు ఏం వాడుతున్నారు, ఎంత రేషియో చేస్తున్నారు, ఎంత స్టీల్ వాడుతున్నారు అనేది మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పారు. ఎందుకంటే మీకు కనిపించేది ఒకటే, ఇంటి గోడలు లేదంటే ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఇల్లు అందంగా ఉందా లేదా అనేది మాత్రమే వాళ్ళ మైండ్లో ఉండి ఆ ఇల్లుని అందంగా కట్టేయాలని మాత్రమే చూస్తారు. అలాంటి కన్స్ట్రక్షన్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఏదైతే తక్కువ ఖర్చుతో చేసుకొని ఇల్లు కట్టించుకునేటప్పుడు మీరు ఫేస్ చేసేది ఏంటంటే ఫౌండేషన్ సరిగా లేనప్పుడు మీ యొక్క ఫౌండేషన్ కృంగిపోవడము, లేదంటే మీ యొక్క ఇల్లు క్రాక్స్ రావటము, బీమ్స్ కింద ఫుటింగ్స్ అంటే మనం భూమి లోపల వేసింది ఏంటో మనకు తెలియదా, అక్కడ ఏదైనా పగుళ్ళు వచ్చేసి ఆ పగుళ్ళ ద్వారా మీ ఇల్లు ఒక క్వాలిటీ తగ్గిపోవటము, మీరు కాంప్రమైజ్ అయ్యి వాళ్ళకి తక్కువ డబ్బులు ఇచ్చేసి మీరు పని చేయించుకోవడం వల్ల చాలా నష్టాలనే ఉన్నాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి వర్క్ చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. ఇది మీరు మీ కుటుంబం కలిసి జీవితాంతం ఆ ఇంట్లో ఉండాల్సింది కాబట్టి ఇలాంటి విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ అనేది అవ్వకండి. అందుకే మేము మొదటి రోజు నుంచే మీ ఇంటికి మేము ప్రతి ఒక్కటి క్యాల్కులేషన్ చేస్తాం. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే నా దగ్గరికి ఇల్లు కట్టుకోవాలని వస్తారో వారికి మేము ఒకే విషయం చెప్తాము. ఫస్ట్ మీరు డ్రాయింగ్స్ అనేది ప్రాపర్గా తీసుకోండి. డ్రాయింగ్స్ తీసుకున్న తర్వాత ఆ డ్రాయింగ్ తీసుకుని మా దగ్గరికి వస్తే అనలైజ్ చేసి ఆ డ్రాయింగ్ ప్రకారము మీ ఇంటికి ఎలాంటి స్ట్రక్చరల్ డిజైన్ వేయాలి అనేది మీతో డిస్కషన్ చేసి, అంటే మీరు ఎన్ని ఫ్లోర్లు కట్టుకోవాలి, ఎన్ని ఫ్లోర్లు కట్టాలనుకుంటున్నారు ఫ్యూచర్లో, అలాంటివన్నీ డిస్కషన్ చేసి ఆ తర్వాత సాయిల్ టెస్టింగ్ కూడా చేసి పర్ఫెక్ట్గా మీ ఇంటికి స్ట్రక్చరల్ డ్రాయింగ్ అనేది డిజైన్ చేసిన తర్వాత మీ ఇంటికి ప్రతి పాయింట్ అంటే ఫుటింగ్ కానించి కాలమ్స్కి తర్వాత బీమ్స్కి ప్రతి ఫౌండేషన్ ప్రతి కాలము ఇటుక స్టీలు సిమెంట్ ఇలాంటివన్నీ పిన్ టు పిన్ క్యాలిక్యులేషన్ చేసి మీకు ముందే బడ్జెట్ అనేది ఇస్తాం. అలా ఇచ్చినప్పుడు కూడా కొంతమంది మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే సార్ మీరు ఇచ్చిన దాంట్లో మాకు బడ్జెట్ ఎక్కువగా ఉంది అని మమ్మల్ని అడుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ మీరు మా దగ్గరకు వచ్చే ముందు కొంతమందిని ఏది ఇలాంటి మేము ఇచ్చే ఇలా డీటెయిల్గా పిన్ టు పిన్ బడ్జెట్ ఇస్తాము, ఇది మీకు తెలియకుండా ఎవరో ఒకతోటి మాకు స్లాబ్ ఏరియా ఎంత చేస్తున్నారు దాని ప్రకారము మీకు ఒక అమౌంట్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఆ అమౌంట్ చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు మీకు ఎంత మెటీరియల్ పడుతుంది అనేది మీకు ఖచ్చితంగా చెప్పలేకపోయి ఉంటారు.
అలాంటి విషయంలో మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము బడ్జెట్ ఎక్కువ ఇచ్చామని మీరు అపోహపడతారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఇచ్చిన బడ్జెట్ అనేది 100% మీరు ఫైనల్ చేసుకున్న డ్రాయింగ్కి మాత్రం ఏ మాత్రము రూపాయి తక్కువ కాకుండా మేము ఇస్తాము. ఇంకొక విషయం ఏమిటంటే మేమిచ్చే ఈ బడ్జెట్ మేము చేసే ప్రతి వర్క్లో పిన్ టు పిన్ అంటే క్వాలిటీ కానీ మనీ దగ్గర కానీ ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మీకు ప్రతి రూపాయికి ప్రతి వర్క్కి విలువ అనేది ఉంటుంది. మీరు పెట్టే ప్రతి రూపాయికి మీకు ఖర్చు చెప్తాము. మీకు ఇచ్చే ప్రతి వర్క్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అంటే వివరణ ఉంటుంది. మీ ఇంటికి ఏదైనా ప్రాబ్లం వస్తే మేము దగ్గరుండి చూసుకుంటాము. మేము ప్రతి పని దగ్గరుండి చూసుకుంటాం. అంతేకాని తక్కువ రేటుకు మీతో పని పట్టుకొని ఆ తర్వాత ఈ మెటీరియల్ రేట్ పెరిగింది, ఆ తర్వాత ఈ స్టీల్ రేట్ పెరిగింది, ఈ లేబర్ రేట్ పెరిగింది, ఈ వర్క్ మాకు సంబంధం లేదు, ఆ వర్క్ మాకు సంబంధం లేదు అనే మాటలు మా దగ్గర ఉండవు. మేము ఏదైతే మీకు ముందే బడ్జెట్ పిన్ టు పిన్ ఇస్తామో అందులోనే మీ వర్క్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు మాతో G+1 లేదంటే గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కట్టుకోవాలని వచ్చినప్పుడు ఏదైతే అడిషనల్గా ఇంకొక ఫ్లోర్ వేసుకుంటారో, లేదంటే అడిషనల్గా ఒక రూమ్ కానీ లేదా అడిషనల్గా ఒక గోడ కానీ కట్టుకుంటారో దానికి మాత్రమే బడ్జెట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అది మాత్రమే ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. అంతేకాని మేము పైన ఒక ఫ్లోర్ వేసుకుంటా అంటే ఫ్లోర్కి అమౌంట్ ఇస్తాము. లేదు ఏది ఇచ్చినా ఎలాంటి వర్క్ చేసుకున్నా సరే మీరు గ్రౌండ్ ఫ్లోర్కి మా దగ్గరకు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఓన్లీ స్లాబ్ మాత్రం వేసుకోవాలనుకుంటారు. ఆ స్లాబ్ వర్క్ కూడా పిన్ టు పిన్ మీకు ప్రతి రూపాయితోటి ఎంత ఖర్చు వస్తుందని ముందే చెప్పడం జరుగుతుంది. అలా చేస్తాం కాబట్టి మా దగ్గర క్వాలిటీ అనేది పర్ఫెక్ట్గా కాంప్రమైజ్ లేకుండా ఉంటుంది. అదే కానీ ఎవరో వేరే వాళ్ళు చేసినట్టుగా మేము వారి విధంగా అంటే వారు ఎలా చేస్తారంటే వారు ఫస్ట్ మీతో పని మాట్లాడుకొని ఆ పని చేసే ముందు ఎంతో కొంత అడ్వాన్స్ తీసుకొని వర్క్ దగ్గరకు వచ్చిన తర్వాత వారు ఏం చేస్తారంటే ఏదైనా అంటే సపోజ్ ఒక బేస్మెంట్ వర్క్ వచ్చిన తర్వాతనో లేదంటే వర్క్ స్టార్ట్ చేసే ముందు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాతనో అక్కడ ఏం చెప్తారంటే మీకు ఈ పని మేము మాట్లాడలేదు, ఈ వర్క్ మాకు సంబంధం లేదు, ఇది ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది, ఈ మెటీరియల్ మేము మాట్లాడలేదు, ఈ మెటీరియల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు ముందు మాట్లాడుకోకుండా అంటే ఎలాంటి క్వాలిటీ వాడుతారు, ఎలాంటి డిజైన్ చేస్తున్నారు అనేది ఏది అడగకుండా అక్కడ మీరు స్ట్రక్చరల్ డిజైన్ చేసుకున్నారా, క్వాలిటీ చూసుకున్నారా, ఇలాంటివి ఏవి అడగకుండా వారు ఒకటి బడ్జెట్ తక్కువ చెప్తున్నారు కదా అని చెప్పేసి వారికి ఇచ్చేసి ఏదైతే మీరు తక్కువ బడ్జెట్లో మాట్లాడుతున్నారో అది కాస్త మీకు లాస్ట్కి వచ్చే వరకు మేము చెప్పిన దానికంటే ఎక్కువే అవుతుంది తప్పితే తక్కువ అనేది అస్సలు కాదు. ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే మీరు ఎవరైతే తక్కువ బడ్జెట్తో కానీ లేదంటే ఎవరికైనా కాంట్రాక్టర్కి ఇచ్చినప్పుడు కానీ మీకు ఒక డౌట్ అనేది ఉంటుంది. ఆ డౌట్లో ఏంటంటే మీరు ప్రతిరోజు సైట్కి వెళ్ళాల్సి వస్తుంది, ప్రతిరోజు మెటీరియల్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు ఆ మెటీరియల్ తెచ్చారా లేదా, ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చిండ్రు, ఏం పని చేస్తున్నారు, ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు, తర్వాత క్వాలిటీ వర్క్ వాడుతున్నారా లేదా, ఇలా ప్రతి దానికి మీరు డౌట్ పడుతూనే ఉండాలి, ప్రతిదీ చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఏదైనా క్వాలిటీ తక్కువ చేసి వాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పిన మాటనే మీరు వింటారు, ఎందుకంటే మీకు వేరే చాయిస్ లేదు. అక్కడ మీరు వర్క్ ఆపమని చెప్పినా కానీ ఇది బాగానే ఉంటుందని చెప్పేసి మీకు నచ్చజెప్పి ఆ వర్క్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసుకుంటారు. ఇలా చేసుకున్నప్పుడు మీకు ఒక డౌట్ అనేది వస్తుంది, మీ మనశ్శాంతి కోల్పోతుంది. అంటే మీరు డబ్బు పెట్టి మీ మనశ్శాంతి కోల్పోయి ఆ ఇంట్లోకి మీరు గృహప్రవేశం చేసినప్పుడు లైఫ్ లాంగ్ ఈ చిన్న తప్పు చేశామే, ఇలాంటి క్వాలిటీ లేని వర్క్ చేసుకున్నామనేది మీకు లైఫ్ లాంగ్ ఎప్పటికీ ఉంటుంది. అలాంటి కాంట్రాక్టర్ వర్క్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు ప్రతిదీ క్షుణ్ణంగా పిన్ టు పిన్ డీటెయిల్ షీట్ తీసుకున్న తర్వాతనే బడ్జెట్ కూడా ఏది ఎంత అవుతుంది అని తీసుకున్న తర్వాతనే ఇల్లు వర్క్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు జీవితంలో ఇల్లు అనేది ఒకసారి కడతారు లేదా 2 సార్లు కడతారు. అలాంటి ఇంటిని ఆనందంగా కట్టుకోవాలి, కాంప్రమైజ్ లేకుండా క్వాలిటీతో ఇల్లు కట్టుకోవాలి. అలాంటి ఇంటిని ప్రతిరోజు టెన్షన్ పడుతూ ప్రతిరోజు డౌట్స్ పడుతూ మన ఇల్లు క్వాలిటీగా నడుస్తుందా లేదా, వర్క్ పర్ఫెక్ట్గా నడుస్తుందా లేదా, డబ్బులు ఎక్కువ ఖర్చు అయినాయేమో అనే డౌట్స్తో ఇల్లు కట్టుకోవాలా లేదా అనేది నిర్ణయం మీకే వదిలేస్తున్నాం. అయితే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ తోటి ఖచ్చితంగా ఈ యొక్క కొన్ని ప్రశ్నలు అనేది ఖచ్చితంగా అడగండి. అవేంటంటే మా ఇంటికి ఏ మెటీరియల్ వాడుతారు అనేది ఒకటి, ఎలాంటి క్వాలిటీ ఇస్తారు అనేది ఒకటి, మీరు డ్రాయింగ్ ప్రకారమే ఇల్లు కడతారా, స్ట్రక్చరల్ డ్రాయింగ్
మీరే తీసుకొస్తారా లేదంటే మమ్మల్ని తీసుకొని రమ్మంటారా అనేది అడగండి. ఏదైతే స్ట్రక్చరల్ డ్రాయింగ్ ఇచ్చిన దాని ప్రకారము ఇల్లు కడుతున్నారా లేదా అనేది మీరు చెక్ చేసుకుంటారా లేదంటే మమ్మల్ని చెక్ చేసుకోమంటారా అని చెక్ చేసుకోండి. బడ్జెట్, ఇక్కడ బడ్జెట్ అనేది ముందే మీ ఇంటికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ముందే చెప్పగలగాలి. తర్వాత ఇది ఎక్స్ట్రా అవుతుంది అది ఎక్స్ట్రా అవుతుంది అని మాత్రం లేకుండా ముందే ఫస్టే మాట్లాడుకోండి. అది మాట్లాడుకున్న తర్వాతనే మీ ఇల్లు వర్క్ అనేది మాట్లాడుకున్న తర్వాత ఆ కాంట్రాక్టర్కి వర్క్ అనేది ఇవ్వండి. కానీ ఇలాంటి ప్రశ్నలు అనేది అడగకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లోని ఇల్లు వర్క్ ని స్టార్ట్ చేయకండి. అదే మేమైతే మా విఎన్ కన్స్ట్రక్షన్ తరపు నుంచి మీ ఇల్లు అనేది ఓన్లీ కట్టడం వరకు కాదు, మేము మీ యొక్క జీవిత కాలం కళని నిర్మిస్తాము. ప్రతి పనికి ఒక వివరణ ఉంటుంది, ప్రతి మెటీరియల్ కి నాణ్యత ఉంది, ప్రతి మెటీరియల్ కి క్వాలిటీ ఉంటుంది. చిన్న పని దగ్గర కూడా మా ఇంజనీర్ అనే వ్యక్తి ఉంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా మీపై నమ్మకం ఉంటుంది, మా పనిపై మాకు బాధ్యత అనేది ఉంటుంది. చివరగా ఒక మాట చెప్తాను, ఇల్లు కట్టేటప్పుడు తక్కువ ధర చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నిర్ణయం తీసుకోకండి. ఏదైతే మీరు ఇల్లు కట్టుకుంటున్నారో ఆ ఇంటికి క్వాలిటీ చూసి ఇల్లు కట్టుకుంటారని కోరుకుంటున్నాను. ఎందుకంటే అదే మీరు క్వాలిటీతో కట్టుకున్న ఇల్లు అనేది తరతరాలుగా జీవితాంతం ఉంటుంది. మీ కలల ఇల్లు అనుమానాలతో కాదు, ఆనందంతో, గర్వంతో, నమ్మకంతో కట్టుకుంటారని మా విఎన్ కన్స్ట్రక్షన్ తరపు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వారికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసి వారికి ఎంతో కొంత ఉపయోగపడేలాగా చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.